అందరికీ నమస్కారం. ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16 నుండి 22 వరకు ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో జరుగుతోంది. సో దీని గురించి తెలియజేయడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ శారదా గారు చంద్రగిరి నుండి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, నా పేరు శారద. మేడం, ముందుగా మీ ధ్యాన పరిచయం. నేను చంద్రగిరి నుంచి వచ్చాను. నేను 2000 పేరుకైతే 2022 జనవరి 26వ తేదీ ధ్యానం అనేది స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ అంతకుముందు 2 సంవత్సరాల నుంచి నేను రమణ మహర్షుల వారి జీవిత చరిత్రలు అట్లా వినడము, రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర, వివేకానంద గారి గురించి అలాంటివి వింటూ నాకు రమణాశ్రమం పైన అది చూడాలని అలాంటి ఆలోచన ఉండేది. ధ్యానానికి ముందు చాలా స్ట్రగుల్స్ ఉండేటివి. పిల్లలు పెద్దోళ్ళు అయ్యి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ ఒక చోటకు వస్తాయి అన్నట్లు మెంటల్గా చాలా స్ట్రెస్ ఉండేది నాకు. నా పైన బర్డన్ లేకున్నా, ఇంట్లో వాళ్ళు నాకేం పెట్టకుండా కానీ నాకంటూ ఒక ఆలోచన ఉండేది. ఈ సిచ్యువేషన్ నుంచి నేను ఎలా బయటపడాలి, ఎలా అనేసి. నాకు హైపోథైరాయిడ్ ఉండేది. ఓకే. 2004 నుంచి థైరాయిడ్ ఉండేది నాకు. సో నేను మళ్ళీ ఈ ధ్యానంలోకి రాకముందు 8 సంవత్సరాల నుంచి ఈ మోకాలు నొప్పులు ఎక్కువ ఉండేది, విపరీతమే. అసలు లోపల చాలా ప్రాబ్లమ్స్, 1 కాదు 2 కాదు, చాలా ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉండేటివి. పైగా ఇంట్లో ఈ పర్సనల్గా ఇవి ఫైనాన్షియల్ ఇష్యూస్ అని ఇలాంటివన్నీ ఉండేవి. నేను ఎక్కువ స్ట్రగుల్ అయ్యేదాన్ని. ఈ ఆలోచనలు ఎక్కువ అయిపోయేది. నేను వీటి నుంచి ఎలా బయటపడాలి, ఇది నా బాధ్యత కదా, కుటుంబం కదా, నేను ఎలాగా సహాయం చెయ్యాలి. నేను చేయగలిగిన సహాయము ఎంతవరకు చేయగలను, కొంతవరకే చేయగలను. బిజినెస్ చేసేవాళ్ళం, ఒక షాప్ ఉండేది, కొంతవరకు చేయగలను. సో దీనికి మించి నేనేం చేయలేను కదా. కానీ ఈ ఆలోచనలు అయితే రోజు రోజుకి ఎక్కువైపోయాయి. మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ చెప్పింది అనమాట, అక్క మీకు థైరాయిడ్ ఉంది కదా, ధ్యానం చేస్తే ధ్యాన మహల చక్రంలో ఒక మేడంకి 2 ఇయర్స్కి థైరాయిడ్ తగ్గిందని చెప్పింది అని ఒక వీడియో పంపించింది నాకు. సో అది చేస్తే తగ్గుతుంది అన్నారు కదా. జస్ట్ ఓకే, నాకు ఈ స్ట్రెస్ ఉండే దానివల్ల నేను ఎవరితో షేర్ చేసుకుని ఎప్పుడు నా ప్రాబ్లమ్స్ ఏవి. సరే, మా ఇంటి పక్కన ఒక శివాలయం ఉంది, అక్కడ ఇంకొక కిలోమీటర్లో నాకు శ్రీనివాస మంగాపురం ఉంది. ఎప్పుడైనా నాకు స్ట్రెస్ అనిపించినప్పుడు అక్కడ పోయి సైలెంట్గా కూర్చునేసేదాన్ని. సో ఇదేదో చెప్పింది కదా ఈ అమ్మాయి, జస్ట్ ఫాలో అయ్యి చూద్దాము అని ఊరికే ఆ రోజు నుంచి పేరుకి 40 రోజులు శివదీక్షను పెట్టుకొని, అప్పుడైతే షాప్ ఉండేదానివల్ల ఇంటికి వెళ్ళొచ్చు, ఆ సమయానికి దీపం పెట్టేసి ఇంటికి రావాలని చెప్పి ఇట్లా ఇంటికి రావచ్చు అనేసి ఆ 41 రోజు ఎట్లా నిన్న చెప్పింది కదా ఏమో స్టార్ట్ చేద్దాం. జస్ట్ నాకు ఇంత ఫెసిలిటీ ఉంటుందని ఏం తెలియదు అప్పుడు. ఓకే. జస్ట్ ఊరికే మనం 10 నిమిషాలు 1/4 గంట ఎంతో కొంత కూర్చుందామని స్టార్ట్ చేశా. సో నాకు తెలియకుండానే 15 నిమిషాలు, 20 నిమిషాలు, గంట, 2 గంటలు అట్లా టైం పోతానే ఉంది. నైట్లో కూర్చునేస్తే ఎప్పుడంటే అప్పుడు కూర్చునేసేదాన్ని. షాప్లో కూడా ఎప్పుడంటే అప్పుడు నాకు తెలియకుండానే డీప్ స్టేజ్కి వెళ్ళిపోయేదాన్ని. అది ఇంకా షాప్లో ఇట్లా ఎదురుగా నిద్రపోలేం కాబట్టి అట్లా తిరుక్కునేసి ధ్యానంలో కూర్చునేసేదాన్ని నేను. ఎవరైనా వస్తే పిలుస్తారు కదా, మనం ధ్యానం చేస్తామంటే మనకి పిలిస్తే వినపడుతుంది కదా, లేయచ్చు అని అంత సిన్సియర్గా అట్లా ఉండేది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎడంకాలు మర్చుకోలేని పరిస్థితిలో ఉన్న నాకు ఈ 2 నెలల లోపలే రకరకాల ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి. కళ్ళు మూసుకుంటే కూడా కనపడ్డము, పత్రి సారు వైఫ్ కనపడ్డము. ఇదేంది ఇది, నేను కళ్ళు మూసుకున్నాను కదా, టీవీ లాగా అక్కడ స్క్రోల్ లాగా కనిపిస్తుంది అని అనుకున్నా. నాకు అప్పుడు ఏమీ తెలియదు. సో ఇదొక ఎక్స్పీరియన్స్, ఏది నన్ను చెప్పే వాళ్ళు ఎవరు లేరు నాకు. సరే ధ్యానం చేద్దాం అనుకునేసి 2 నెలల తర్వాత, ఇంకా ముందుగానే 2 నెలలకు ముందే చక్కమక్కలు వేసుకొని తింటున్నా నాకు తెలియకుండానే. ఎప్పుడు 8 సంవత్సరాలు బాధపడ్డ నేను నాకు తెలియకుండానే చక్కమక్కలు వేసుకొని కూర్చొని తింటున్నా. ఇది ముక్కులో శ్వాసను గమనించడం ఏంది, ఈ కాలు నొప్పులు తగ్గడం ఏంది. బర్డ్ హాస్పిటల్లో నాకు 2 కాళ్ళు మోకాళ్ళు అరిగిపోయి ఆపరేషన్ చేయాలని చెప్పారు ఆ ముందు నెలలో. సో నేను ధ్యానం స్టార్ట్ చేసినాక 2 నెలల తర్వాత చూసుకుంటే అన్నీ హ్యాపీగా ఉన్నాయి, కాళ్ళు లొంగతున్నాయి, హ్యాపీగా ఉన్నాను. ఇంత శక్తి అనేది ఎట్లా వచ్చేస్తుంది. ఎంత పని ఉన్నా 4 గంటల నుంచి 10 గంటల వరకు ప్రతిరోజు నాకు 18 గంటల వర్క్ అనేది ఉంటుంది. ఓకే. కంటిన్యూస్ 18 గంటల వర్క్ అనేది 20 సంవత్సరాల నుంచి కంటిన్యూగా. అసలు ఎన్నో వందల రోజులు ఫుడ్ కూడా తినలేని మార్నింగ్ టైం నాకు అంత వర్క్ ఉండేది. అంత స్ట్రెస్లో కూడా నాకు రకరకాల ప్రాబ్లమ్స్, ఈ షోల్డర్స్ పెయిన్ అని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని, రకరకాల ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఫుడ్ సరిగా తినలేకుండా లావు వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. ఇలాంటివన్నీ ఒక్కొక్కటే తగ్గుతా అంటే శ్వాసలో ఇంత బాగుంది. అందులో షాప్లో నేను చూసేదాన్ని చాలామంది టాబ్లెట్స్ తెచ్చుకునేవాళ్ళు, సీనియర్స్ అంతా.
బాక్సులు తెచ్చుకునేవాళ్ళు ఫంక్షన్స్ వచ్చిన వాళ్ళంతా. వీళ్ళంతా ఈ శరీరాన్ని ఇంత హింస పెట్టేస్తున్నారు కదా టాబ్లెట్స్ ద్వారా. అంటే మనకు శక్తి లేదా? ఈ టాబ్లెట్స్ నుంచి ఈ రోజు నుంచి వాళ్ళు చనిపోయేంత వరకు కొన్ని సంవత్సరాలు ఈ టాబ్లెట్స్ వాడితే ఆ శరీరం ఏమవ్వాలి? నేనైతే ఆ 8 సంవత్సరాల్లో హోమియోపతి టాబ్లెట్సే వాడేదాన్ని. ఇట్లా ఉంది కదా, ఇది ఎట్లా మార్పు అనే ఒక ప్రశ్న అనేది నాకు అప్పటి నుంచి ఉండేది. సో ఆ ప్రశ్నకి సమాధానం ఇక్కడ దొరికిందని నా 2 నెలల్లో ఎప్పుడు నేను కాలు మర్చుకున్నానో, సో డే 1 నుంచి నేను అప్పుడే స్టార్ట్ చేశా. ఇది ప్రతి ఒక్కరికి చెప్పాలి అని స్టార్ట్ చేసుకునేసి, మంగళవారం మాత్రం షాపులు క్లోజ్ మాకు. మా ఆయన అడిగి పర్మిషన్ తీసుకున్నా. సో నాకు ట్యూస్డే మాత్రం ఫుల్ డే నాకు వర్క్, నేను ఏ వర్క్ చేయను, నాకు ఆ రోజు లీవ్ కావాలి అనేసి నా ఫస్ట్ చంద్రగిరిలో ఊర్లో అమ్మవారి టెంపుల్ అని, రాముల వారి టెంపుల్ అని, ఒక్కొక్క వారం ఒక్కొక్క టెంపుల్ దగ్గర వెళ్ళి ధ్యానం చేసేది. నేను చేసేది ఫస్ట్ అక్కడున్న వాళ్ళకి పాంప్లెట్స్ పంచడం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇది నా డ్యూటీ లాగా అయిపోయింది. వారంలో ఒక రోజు నైట్ ఈ చాలా వీడియోస్ విన్నా. ఆ విన్నప్పుడు ఏమంటే, నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు సాధన నువ్వు ఎక్కువ చెయ్యాలి అని చాలా వీడియోస్లో విన్నా నేను. సో అప్పుడు నాకు డే అంతా షాప్లో నేను ధ్యానం చేయాలంటే ఎప్పుడు నైట్ మాత్రమే చేయాలి. సో నైట్ స్టార్టింగ్లో నాకు ఒకసారి వచ్చి మా ఇంట్లో వాళ్ళు లేపినారనమాట. 8:30కి వచ్చి ధ్యానంలో కూర్చోంటే నేను పిత్తరపోయి భయం లాగా అదొక డీప్ స్టేజ్లో ఉన్నప్పుడు టక్కన లేసేసరికి వీళ్ళకి భయం వచ్చేసింది. సో తను ఏదో అన్కాన్షియస్ లాగా వెళ్ళిపోతుంది, ఎక్కడైనా హిమాలయాలకు వెళ్ళిపోతుందేమో మా కుటుంబాన్ని వదిలేసి మా ఆయనకి భయం వచ్చేసి అప్పటి నుంచి ఆయన అంటే ధ్యానంలో కూర్చొనివ్వడు. సో ఇంక ఇది ఎట్లా అనేసి నైట్ పడుకునేంత వరకు వెయిట్ చేసేదన్నమాట దొంగలాగా. ఎప్పుడెప్పుడు నిద్రపోతాడా లేచేసా. మీ హస్బెండ్ ఎప్పుడు పడుకుంటారో మీరు ఎప్పుడు ధ్యానం చేసుకుందామా అలాంటి స్థితిలోనే ఉండేది. ఆయన ఎప్పుడు పడుకున్నారని అర్థమైందంటే అది 11 అవని 12 అవని నేను అంతవరకు నిద్రపోను. అప్పుడు లేచి కూర్చునేస్తా మేడం. నేను ఎంతసేపు ధ్యానం చేసుకుంటాను, ఎంతసేపు నిద్రపోతాను, అక్కడ ఏం చేస్తానో నాకు తెలియదు. నేను అప్పటి నుంచి కూర్చునేస్తా. ఒక్కొక్క రోజు తెల్లవారిపోయి ఉంటుంది, ఒక్కొక్క రోజు 4 అయింటుంది, ఒక్కొక్క రోజు 3 అయింటుంది. అట్లా అంత తీవ్రమైన సాధన చేశాను. మళ్ళీ అప్పటి నుంచి కూడా నాకు చాలా మంది మాస్టర్స్ చెప్పేవాళ్ళు, ఎందుకంటే నీ ప్రశ్నకు నువ్వే ఆన్సర్ తెలుసుకోవాలి, నీతో కూడా ఎవరు వచ్చి సహాయం చెయ్యరు అని నేను చాలా మంది సీనియర్ మాస్టర్స్ దగ్గర విన్నాను. రఘురామ్ సార్, కంచి రఘురామ్ సార్ కూడా అదే చెప్పేవాడు. చాలా వరకు నీ ప్రశ్నలకు నువ్వే సహాయము అనేది ఎవరు చేయరు, నువ్వే తెలుసుకోవాలని చాలా మంది వింటూ ఉన్నాం కాబట్టి. సో ఈ ధ్యానం అనేది సాధన పెంచుకుంటే కోనేరు వరలక్ష్మి మేడం వీడియోస్ కూడా నేను విన్నా ఎక్కువ. సో అందరూ ఇలా చెప్తున్నారు కాబట్టి ఫస్ట్ మనకు అక్కడ ఎవరు చంద్రగిరిలో పిరమిడ్ లేదు. అప్పుడెప్పుడో 12 years బ్యాక్ కట్టున్నారు పత్రి సార్ ఓపెన్ చేసి. అప్పుడు నాకు తెలియదు, నేను బస్ స్టాండ్ లోనే ఉన్నా. నేను ఇది చెప్పడానికి వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా, ఎందుకంటే నేను బస్ స్టాండ్ సెంటర్లో ఉండి షాప్ మెయింటైన్ చేస్తూ ఉండి కూడా ఇక్కడ పత్రి సార్ వచ్చినారు, పిరమిడ్ కట్టారు, 2 సార్లు క్లాసులు పెట్టారు. ఇంత జరుగుతుంటే కూడా నేను గుర్తించలేకుండా పోయాను కదా. సో ఈ లోపల ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇది ఎలా తెలుస్తుంది, అందువల్ల నేను చెప్పడం స్టార్ట్ చేశాను. మళ్ళీ కొద్ది రోజులకి నాకు హాస్టల్స్ 4 ఉన్నాయి చంద్రగిరిలో. వేరే మేడం వాళ్ళు తిరుపతి నుంచి వచ్చి అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు. సో ఇవి ఇట్లా కాకుండా నేను అక్కడే ఉంటాను కాబట్టి నేను వాళ్ళని అడిగా, మేడం నాకు ఎప్పుడైనా మీరు ఇక్కడికి వస్తే నాకు చెప్పండి, నేను అక్కడ వెళ్తాను అనేసి. నాకు ఎక్కువగా గర్భసంచి ప్రాబ్లం వచ్చి నేను దానివల్ల చాలా ఫేస్ చేసి ఆపరేషన్ చేసుకున్నాక నాకు థైరాయిడ్ అటాక్ అయింది. సో ఇలా ఉండేటప్పుడు బిడ్డలకి ఎవరికి ఇలాంటి ప్రాబ్లం రానియకుండా, దాన్ని అసహించుకోకుండా, వీళ్ళకి తెలిస్తే ఫ్యూచర్లో అలాంటి ఆపరేషన్స్ వీళ్ళు చేసుకోరు కదా అని నాకు అక్కడ చెప్పడం స్టార్ట్ చేశా. మేడం ఒక్కొక్క హాస్టల్లో మినిమం 170 నుంచి 180 మంది ఉంటారు. అట్లా 4 హాస్టల్స్, నేను వచ్చి 3 హాస్టల్స్ మాత్రమే చూసుకున్నా. ప్రతి ఒక్కరికి 180 మందిలో నాన్న మీకు ఎవరికైనా పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడిగినప్పుడంతా మేడం ఒక 10-15 మంది మినహా ప్రతి ఒక్కరు ప్రాబ్లం అని చెప్తున్నారు. చాలా బాధ వేసింది. సో నేను అప్పటి నుంచి కంటిన్యూగా నేనంటే ఒక పని చేసేటప్పుడు సిన్సియర్గా చేయాలనేది నాకు ఇష్టం. సో వాళ్ళు ఒక్కరోజు వారానికి ఒకరోజు పోయి మనం ఏదో చెప్పేస్తే వీళ్ళకి అర్థం కాదు. అట్లనేసి రోజు వెళ్ళడం స్టార్ట్ చేశా. నాకు 3 months పర్మిషన్ ఇవ్వండి మేడం. ఫస్ట్లో ఇంట్రెస్ట్ ఉండి లేక అట్లా ఇచ్చారు, ఏదో వస్తారులే చెప్తారులే అని అనుకున్నారు. సో పిల్లలు కూడా అట్లనే నెగ్లెక్ట్ చేశారు. నేను సిన్సియర్గా వెళ్ళే చూసి 4-5 రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యారు అందరూ రావడం. మార్నింగ్ నేను 5:30కే వెళ్తా మేడం, ఎందుకంటే వాళ్ళకి కాలేజీ ఉంటుంది, మళ్ళీ అవకాశం ఉండదనేసి. ఫస్ట్ 3 నెలలు మాత్రం ఈవినింగ్ వెళ్ళాను.
తర్వాత కొంతవరకు నాకు వేరే తిరుపతిలో క్లాసెస్ వల్ల, సంగీతం క్లాసు, యోగా క్లాసెస్ వల్ల నేను మార్నింగే వెళ్ళేదాన్ని. బిడ్డలు చాలా వరకు చన్నీళ్ళ స్నానం ఆ టయానికి చేసేసి వచ్చి కూర్చునేవాళ్ళు. ఓకే. ఒక అమ్మాయికి అయితే మోకాలు ఆపరేషన్ చేయాలి, ఒక పూటకి 9 టాబ్లెట్స్ తినేది, వారానికి ఒకరోజు ఆ మోకాల పైన ఒక ఇంజక్షన్ వేసుకోవాలి. ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయి. సో ఆ అమ్మాయి ఇలా బాధపడతాను, సరే మేడం ఇంత సిన్సియర్గా చెప్తా అన్నారు కదా తన ఎక్స్పీరియన్సెస్, సరే కానీ చూద్దామనేసి నాకు చెప్పింది, ఇట్లా ఉంది మేడం మీరు ఇది తగ్గుతుందా అనేసి. నువ్వు నమ్మకంతో భగవంతుని ఎలా నమ్ముకుంటావో అలానే నువ్వు నమ్ము. ఏదైనా నమ్మి మనం చేసినప్పుడు 100% సక్సెస్ అవుతుంది. అందుకు నేనే నిదర్శనం. నేను అనుకోకుండా జస్ట్ నా 10%ఏ నేను నమ్మిన, నేను ఆచరించిన తర్వాత దానికి 200% బెనిఫిట్స్ పొందా నేను. సో నేను పొందింది కాబట్టి మీకు చెప్తున్నాను. కాబట్టి లేదంటే నేను అనుభవించకుండా మీకు చెప్పే అర్హత కూడా నాకు లేదు. జస్ట్ వారం రోజులు నాకు టైం ఇవ్వు చాలు, వారం రోజులు నేను చెప్పినట్లు చేయనా, తర్వాత నీ ఇష్టం, నువ్వు హాస్పిటల్లో ఏం చెప్తే అది చేసుకో అనేసి చెప్పాను మేడం. కరెక్ట్గా 4 రోజులు ఆ అమ్మాయికి పెయిన్ ఆగిపోయింది. ఓకే. సిన్సియర్గా చేస్తూ ఆపరేషన్కి వెళ్ళాల్సిన స్టేజ్ రేపు ఆగిపోయింది. సో ఆ అమ్మాయి టాబ్లెట్స్ కూడా పడేసిందంట పూర్తిగా. నేను టాబ్లెట్స్ ఏం పడేయమని చెప్పలేదు, ఎందుకంటే మనం ఇక్కడ జడ్జి చేయకూడదు, జస్ట్ సలహా మాత్రమే ఆచరించమని చెప్పాలి అంతే కదా అనేసి. నువ్వు అక్కడికి వెళ్ళి కన్ఫామ్ చేసుకోమన్నాక ఆ అమ్మాయి ఆపేసింది. లేదు మేడం నాకు తగ్గిపోయింది. వాళ్ళ పేరెంట్స్ అంతా చాలా సంతోషపడిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. అసలు అయ్యో హాస్పిటల్కి వెళ్ళి ఈ వయసులోనే, చిన్న వయసులోనే ఆపరేషన్ అంటే ఎంత ప్రాబ్లం కదా మేడం. ధ్యానం వల్ల అంత పెయిన్ కూడా తగ్గింది అన్నమాట. చాలా బాగుంది మేడం. అంటే మీరు చక్కగా ధ్యానం చేస్తున్నారు, మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వెతుక్కొని వేరే వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉంటే ధ్యానం ద్వారా తగ్గుతుంది అని సేవ కూడా చేస్తున్నారు. సో మరి మొట్టమొదటిగా మీరు అటెండ్ అయిన ధ్యాన మహాయజ్ఞమైన యాగమైన ఏంటి మేడం? నేను ధ్యానం లేకొచ్చిన ఒక 4 నెలల తర్వాత నేను అంతకుముందు వంశీ సార్ది వీడియోస్ వినేదాన్ని. అది కూడా అంతకుముందు 12 సంవత్సరాల క్రితము ఇక్కడ చంద్రగిరిలో క్లాస్ పెట్టినప్పుడు నేను అనుకోకుండా పిరమిడ్ రమేష్ వీళ్ళంతా కూడా అక్కడ కండక్ట్ చేసినప్పుడు అనుకోకుండా కరుణ్ కుమార్ సార్ అని, శ్రీదేవి మేడం అని మాకు లెక్చరర్స్ 2 అక్కడ వర్క్ చేసేవాళ్ళు, దీని గురించి ప్రచారం చేసేవాళ్ళు. వాళ్ళు షాప్కి వచ్చేవాళ్ళు రెగ్యులర్గా. వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు చెప్పారు కదా మనము పోకుంటే బాగుండదు అనేసి అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఆ రోజు ధ్యానంలో ఫస్ట్ శివాలయంలో జరిగినప్పుడు సార్ వచ్చిన్నారు. అప్పటికి నాకు గుర్తించలేదు సార్ అనేసి. సో జేతవనంకి వెళ్ళినాక ఈయన ఎక్కడో చూశానంటే మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా ఈయన అక్కడికి వచ్చిందని. సో నాకు అట్లా కనెక్షన్ అయిందో ఏమో తెలియదు. నేను కేవలం పిఎంసి ఛానల్ ద్వారా పిఎంసి వీడియోస్ విని మాత్రమే నేను కొన్ని 100 వీడియోస్ విన్నాను మేడం. ఆ ఎక్స్పీరియన్సెస్ నాకు చాలా మార్పు అనమాట. నా గురువు ఎవరు అంటే నేను ఖచ్చితంగా నాకు పిఎంసి ఛానల్ అని చెప్తాను. ఎందుకంటే నాకు గురువులు పరిచయం కాకముందు నాకు జ్ఞానాన్ని అందించింది పిఎంసి ఛానల్. యూట్యూబ్ కూర్చొని షాప్లో చూసుకోవడం వల్ల మాత్రం ఇవన్నీ అందాయి. కేవలం నాకు అప్పుడు ఆయన ఏదో గడ్డం పెట్టుకున్నాడు, ఈయన కాళ్ళకు దండం పెట్టుకునేస్తే మన కష్టాలు తీరిపోతాయని స్టార్టింగ్లో అనుకున్నా. సో ఆ వీడియోస్ వినడం వల్ల సీమా మేడం రియల్ హీరోస్ అని అప్పుడు ఫస్ట్లో చేసిన తర్వాత అది కొన్ని 100 వీడియోస్ విన్నాను. ఇప్పటికీ వింటున్నాను ప్రతిరోజు. నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా అదే చెప్తాను, మీరు ఫస్ట్ స్పిరిచువల్ వీడియో అనేది మాత్రం చూడండి ఫస్ట్. ఎందుకంటే మనకు చెప్పేదానికన్నా చూసినప్పుడు వాళ్ళకి క్లారిటీ బాగా వస్తుంది. ఆ స్పిరిచువల్ వీడియో ఫస్ట్ మీరు సైలెన్స్గా, మనం ధ్యానం చేస్తే ఎలాంటి సైలెన్స్ ఉంటుందో అలాంటి సైలెంట్గా మీరు వినాలి. సెల్లు సైలెంట్లో పెట్టుకునేసి ప్రశాంతంగా ఎంత డీప్గా మీరు వింటారో మీకు అప్పుడే అర్థమైపోతుంది తత్వం ఏందనేసి. ఇక్కడ ఎవరు మిమ్మల్ని జడ్జి చేయరు, నువ్వు ఇంత టైమే కూర్చోవాలని ఏమీ ఉండదు. నీకు మనసుకు నచ్చినట్లు కూర్చోవచ్చు, నువ్వు కుర్చీలో కూర్చోవచ్చు, నీకు లేలేని పరిస్థితుల్లో నువ్వు పడుకొని కూడా చేయొచ్చు. ఆ సిచ్యువేషన్ వరకు మనకు శరీరం సహకరించేంత వరకు అట్లని నేను చెప్తూ స్ప్రెడ్ చేస్తూ ఉంటాను మేడం. పిఎంసీనే మేడం చెప్పాలంటే నా గురువు, తర్వాతనే పత్రి సార్ అని. ఎందుకంటే ఆయన చెప్తేనే కదా ఆ పిఎంసీ అనేది వచ్చింది. అప్పుడు సీనియర్ వాళ్ళంతా చెప్పేవాళ్ళు, వాళ్ళు ఒక పత్రి సార్ని కలవాలంటే ఎన్నో రోజులు వెయిట్ చేయడము, ఒక సీడీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయడం. అంటే ఆ గురువులు వేసిన బాటలో మేము ఇప్పుడు ఫ్లైట్లో వెళ్తున్నాం చెప్పాలంటే. ఓకే. అంత మాకు మీరు కాళ్ళ నడక నడిచేది ఎలా ఉంటుంది, ఫ్లైట్లో వెళ్ళడం ఎలా ఉంటుంది. సో పిఎంసీ అనేది మాకు అలాంటి ఫ్లైట్ లాంటిది అనమాట. మాలాంటి వాళ్ళకి ఎక్కడున్నా ఏ ఇంట్లో ఉన్నా ఆ జ్ఞానము ఇంట్లో కూర్చొని నేర్చుకోవాలి. వండర్ఫుల్ మేడం, నిజంగా చక్కటి ఉపమానంతో చక్కగా చెప్తున్నారు. ఇంతకు మించిన అవకాశం అయితే ఇప్పుడు లేట్గా వచ్చే వాళ్ళందరూ లేటెస్ట్ మాస్టర్లు అంటారు కదా, ఇదే. ఇలాంటి జ్ఞానం అందరిది మేము ఈజీగా ఇంట్లో కూర్చొని వినేస్తున్నాం. ఎక్కడికి కష్టం లేకుండా, శారీరక కష్టం లేకుండా జ్ఞానాన్ని అంతా తీసేసుకుంటాను. పిఎంసి ద్వారా చక్కగా ఇంట్లో కూర్చొని ప్రొద్దున టీవీ స్విచ్ ఆన్ చేస్తే చాలు,
పత్రిజీ కనబడుతున్నారు, ఆయన సందేశాలు వింటున్నాం. ఆ సత్యదర్శనంలో రోజు ఒక్కొక్క మాస్టర్ రావడము, ఒక్కొక్క గురించి చెప్పడము. ప్రతిరోజు ఈరోజు నాకు ఏ జ్ఞానం అందాలో అది ఈ పిఎంసి ద్వారా నాకు ఇది అందాలి అని అనుకునే స్టార్ట్ చేస్తాను మేడం. ఆ రోజు ఏది వస్తే, ఏ మాస్టర్ది వస్తే దాన్నే యాక్సెప్ట్ చేస్తా. బట్ నేను వినేసి సైలెంట్ అయిపోను మేడం. ఇది ఆచరించగలనా లేదా, ఇది నేను ఆచరిస్తున్నానా లేదా, అక్కడ నేను చెక్ చేసుకుని నన్ను నేను కరెక్ట్ చేసుకున్న తర్వాతనే ఇంకొకరు చెప్తా. ఓకే, నన్ను నేను కరెక్ట్ చేసుకోకుండా ఇంకొకరికి చెప్పను. ఎందుకంటే నాకు అర్హత లేదు అని నేను నమ్ముతున్నా మేడం. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మీరు పర్మిషన్ ఇస్తే ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా. చెవిలో ప్రాబ్లమ్స్ ఉండేది నాకు చిన్నప్పటి నుంచి, పొక్కులాగా వైట్గా వచ్చేది. నాకు చేతవనంలో వంశీ సార్ కలిసినప్పుడు ఇది చెప్పినప్పుడు సార్ చెప్పాడు, మేడం మనకు అలాంటి కడుపుకు సంబంధించి అట్లా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మనకు నాగదోషం ఉందంటారు, అలాంటివి మీరు కర్మ విపాకం చేసుకొని అట్లా మీ క్షమాపణ మీకు నచ్చినట్లు 41 డేస్కొని రియలైజేషన్ అయినారంటే, ఎందుకంటే నేను చేసిన పాపం ఇది, ఈ పాపం నేనే చేసిన దానికి నేను అనుభవిస్తున్నాను, మీరు ఎప్పుడు రియలైజేషన్ అవుతే దాని నుంచి క్లియర్ అవ్వచ్చు అని సార్ నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో నేను ఫస్ట్ టైం అదే జూమ్ చూడడం కానీ, జూమ్లో జాయిన్ అవ్వడం కానీ నాకు ఫస్ట్ టైం అక్కడ జరిగింది. అది నేను ఆచరించాను మేడం. నేను అక్కడ చూసుకున్న తర్వాత అనుభవము, నేను ఒకనొక జన్మలో ఆ పాములు అమ్మాయిగా పుట్టి అక్కడ హింస చేయడం వల్ల నాకు ఇది వచ్చిందని, తర్వాత కొన్ని నెలల తర్వాత ఇది చేసే కొద్దీ 18 రోజులు మేడం, 18 రోజులు 18 నెలలు ఈ ప్రాసెస్ చేశాను అన్నమాట. ఓకే, 48 ఇయర్స్ నుంచి బాధపడ్డ నేను కేవలం ఈ 18 నెలల్లో నా కర్మలన్నీ క్లియర్ చేసుకొని, అది హోల్ పడిపోయింది నా చెవి, ఆ చీమ్ ఎక్కువ కారడం వల్ల చిన్నప్పటి నుంచి. దాన్ని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకున్నా. ఎందుకంటే మనం ఆషామాషిగా చెప్పేస్తే అది కరెక్ట్గా ఉండదు కదా, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కదా అనేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని రౌండప్ చేశారన్నమాట 3 times, 3 డాక్టర్స్ చెక్ చేసి. సో నేనేమనుకున్నాను, నేను 1 వారం ట్యాబ్లెట్స్ అయితే తిన్నా, నాకు మనసుకు నచ్చట్లేదు ఆ ట్యాబ్లెట్స్ తినడం. సో పత్రి సార్ ముందర నిలబడి, సార్ నేను 10 మందికి ధ్యానం అంటే ఇంత మంచిదని నేను చెప్తున్నా, సో నేనే ఆచరణలో పెట్టుకోలేనప్పుడు నాకు చెప్పే అర్హత లేదు, నేను ట్యాబ్లెట్స్ తింటూ మీరు ఇంకా వాళ్ళకి లేకుండానే బాగా చేసుకోవచ్చు అని చెప్పే అర్హత నాకు లేదు, నేను ఇది పక్కన వేసేస్తాను అని చెప్పేసి నేను విజువలైజేషన్ చేసుకుంటూ వచ్చిన. ఆ హోల్ క్లీన్ అవ్వడం ఎలా, దాన్ని హీల్ చేసుకోవడం ఎలా అనేసి నా ఊహతో ప్రకారము నేను చేసుకుంటూ వచ్చా మేడం. కరెక్ట్గా ఈ ట్రీట్మెంట్ 18 రోజులు జరిగింది. లాస్ట్ రోజు అక్కడ వెళ్ళి చెక్ చేసుకున్నాను, హోల్ అనేది లేదు. ఓకే, అస్సలు సారు మిషన్ పెట్టుకున్నా కూడా సెట్ అవ్వదు అన్నారు, ఆ చెవుడు వచ్చేస్తుంది, ఇంకా నీకు హోల్ వల్ల వేరే ఆప్షనే లేదన్నారు, అది కూడా కొంచెం పెద్ద సైజులో ఉంది అనేసి. సో నేను అసలు ఆ విజువలైజేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందనో నేను పత్రి సార్ వీడియోస్లో విన్నా. మనము విజువలైజేషన్ అనేది ఇప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళలేకున్నా అక్కడ మనం ఉన్నట్టు విజువలైజేషన్ చేసుకుంటే మనం అది అనుభవించేది. సరే మీరు చెప్పింది విన్నాను, నేను చెక్ చేసుకోవాలి కదా అది ఎంతవరకు కరెక్ట్ చేసుకోగలమని. అందరికీ జరుగుతుందా లేదా నాకు తెలియదు, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను దాన్ని కరెక్ట్ చేసుకోగలిగిన. ఇన్ని సంవత్సరాలు బాధపడ్డా నేను చిన్నప్పటి నుంచి విన్నాను, మీకు ఈ దోషం ఉందని. నాకు 4 సార్లు అబార్షన్ అయితే 5వది మా అబ్బాయి. ఇట్లా అన్నీ విన్నాను కాబట్టి నాకు ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఊరికే చెప్పేయట్లేదు. సో నేను ఇది క్లీన్ చేసుకోగలిగినాను, ఇది విత్ ప్రూఫ్ అని మా ఇంట్లో వాళ్ళు ధ్యానం చేసుకోకుండా అప్పుడు చెప్తే కూడా నేను ఇది ప్రూఫ్ చూపిస్తా. మీరు ఇంకా నా గురించి మాట్లాడాల్సిన పని లేదు, ఎందుకంటే నాకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా పర్మిషన్ మీరు ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి మీరు ఏమైనా చేసి ఉంటారు కదా, లేదు కదా, బట్ నాకు నేనే క్లీన్ చేసుకున్నాను కదా, ఆ కెపాసిటీ ధ్యానం వల్లనే కదా వచ్చింది. ఈ ధ్యానం అనేది నాకు పరిచయం లేకుంటే ఇది జరుగుండదు కదా. అలా నేను ఇంట్లో వాళ్ళని కూడా నేను బెదిరించి స్టార్ట్ చేశాను మేడం. ఓకే, సో బాగుంది మేడం మీ ఎక్స్పీరియన్స్. ధ్యానం చేస్తూ విజువలైజేషన్ చేసుకుంటూ చక్కగా మీకున్న ప్రాబ్లమ్ని తగ్గించుకున్నారు. సో మరి తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది అని విన్నప్పుడు మీకు ఏమనిపించింది? బాగా నిజంగా కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా ఉన్నారు అనేదానికి మనకు అందరికీ తెలిసి ప్రపంచం మొత్తం ఇక్కడికి వస్తున్నారు. మేమందరూ ఇక్కడ ఉండడం మా అదృష్టం. సో ఈ అదృష్టం అందరికీ అందితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు కదా. అందులో కొన్ని వేల మంది, లక్షల మంది రోజు వస్తుంటారు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇలాంటివి మనం స్ప్రెడ్ చేసేదానికి గొప్ప అవకాశం ఇది. ఆ ధ్యానమాల యజ్ఞంలో ఆ కూర్చోవడం, ఆ 6 hours ధ్యానం అనేది, మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours ఆ కూర్చోగలిగితే చాలు మేడం, ఎలాంటి వాళ్ళైనా మార్పు వచ్చేస్తుంది.
నేను ఇప్పుడు స్కూల్స్లోకి వెళ్ళి కూడా చాలా స్కూల్స్కి ధ్యానం క్లాసెస్ చెప్పాను. నేను స్కూల్స్ వాళ్ళకి కూడా చెప్తున్నా ఇప్పుడే, కాలేజీ వాళ్ళకి, స్కూల్స్ వాళ్ళకి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మాకు 16 నుంచి 22 వరకు ధ్యాన ఆల్రెడీ మీరు ప్రచారం స్టార్ట్ చేశారన్నమాట. తిరుపతిలో యజ్ఞం జరుగుతుంది. ఎందుకంటే సార్ మీరు రావాలి, ఎందుకంటే మీకు మేము చెప్పేది వినడం కన్నా అక్కడ చూడడం బాగుంటుంది. మరి ఏమంటున్నారు మేడం అందరు చెప్తూ ఉంటే? సార్ అందులో వాళ్ళు నన్ను ఒక వారంలో ఒక్కసారి పిలిచినారు, శనివారం మాత్రమే పర్మిషన్ ఇచ్చినారు కాలేజీల్లో. సో మన స్పీచ్ అయిన తర్వాత, ధ్యానం చేయించిన తర్వాత వాళ్ళకి ఇంత బాగుంటుందని తెలియదంట. ప్రతి శనివారము మీరు రండి మేడం, రాగలరా అని అడిగారు అన్నమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరూ, మనం పిరమిడ్ మాస్టర్లు అంటుంటారు కదా మేడం, మనం ఏం చేస్తున్నాం, ఒక సేవ, గురువు చెప్పిన దాన్ని మనం ఆచరణ చేస్తున్నాం అంతే. అది మన ద్వారా జరుగుతుంది అంతే. అది చెప్పే బాధ్యత మంది. వాళ్ళ చాలా మంది కనెక్షన్ అయితే జరుగుతుంది మేడం. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అన్ని వందల మందికి చెప్పే అదృష్టం మనకు రావడం కానీ, మన కర్మలు క్లీన్ చేసుకోవడం కానీ కేవలం గురువు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం మేడం. ధ్యానంలోకి వస్తే ఇన్ని మిరాకిల్స్ జరుగుతాయని వాళ్ళు విన్నప్పుడు అక్కడ రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి, రకరకాల డ్యాన్సులని, రకరకాల మాస్టర్స్ రకరకాల జ్ఞానం ఇస్తారు. 3 hours కంటిన్యూగా ఆ మ్యూజిక్లో ధ్యానం చేయడం వల్ల ఇవన్నీ వాళ్ళు ఒక్కసారి ఆచరించినారంటే, ఒక్కసారి అటెండ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా కంటిన్యూషన్ జరుగుతుంది. బయట వచ్చే వాళ్ళకి చెప్పే అవకాశం దొరుకుతుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, తెలియని వాళ్ళంతా అక్కడ తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. నీకు ఇంకా చుట్టుపక్కల మనం టీటీడీవి కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయి. సో సార్ వాళ్ళు అవన్నీ కూడా చూస్తున్నారు. మంచి ఫుడ్, యోగులు చేసే ఫుడ్, ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఫుడ్, ఆ ఆరాలు, ఆ మాస్టర్స్ ఆరాలు వాళ్ళు తిన్నప్పుడు ఖచ్చితంగా మార్పు అనేది జరుగుతుంది మేడం. ఇక్కడ ఆ కలియుగ దైవము, ఆ ప్రత్యక్ష దైవము మనకు అందరికీ ఈ మార్పు కోసం ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే ఇది జరుగుతుంది. లేకుంటే పత్రి సార్ చెప్పేవాడు, అంటే ప్రతి ఒక్కటి మాకు రఘురామ్ సార్ చెప్తూ ఉండేవాడు, ఏ పని చెయ్యాలన్నా ఇది ప్రతి ప్రాంతంలో ఇది స్టార్టింగ్ మాత్రమే. ఇంకా ప్రతి సంవత్సరం, ఒక్కొక్క సంవత్సరం విజయవాడ, ఒక సంవత్సరం వైజాగ్, అట్లా ఒక సంవత్సరం బెంగళూరు, అట్లా ఇలాంటి యజ్ఞాలు అనేది ఇక్కడ తిరుపతిలో ఇప్పుడు స్టార్టింగ్ మాత్రమే. పత్రి గురువు గారు చెప్పేవాళ్ళు, ఏది జరిగినా తిరుపతిలో స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం స్ప్రెడ్ అవ్వాలి అనేసి. సో అది ఇప్పుడు మనకు జరుగుతుందని మాకు సార్ చెప్పడం వల్ల చాలా సంతోషం. ఎందుకంటే మేము ధ్యాన మహిళా యజ్ఞాలకి, ధ్యాన మహాచక్రాలకి, మేము కట్టాలకి ఎప్పుడెప్పుడు నుంచి డిసెంబర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసి వెళ్ళే వాళ్ళము. అలాంటిది అందరూ తిరుపతికి వస్తున్నారంటే చాలా సంతోషం కదా మేడం. అక్కడ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారంటే నన్ను కొంతమంది ఫోన్లు చేసి కూడా అడిగినారు, మీకు ఎందుకు, మీరు రండి మేము చూసుకుంటాము. ప్రతి ఒక్కరికి అన్ని దగ్గరుండి చూసుకుంటాం మేడం, హ్యాపీగా. మరి అలానే మీరు ఒకసారి అందరికి వెల్కమ్ చెప్పండి మేడం. మాస్టర్స్ ప్రతి ఒక్కరికి వెల్కము. ధ్యాన మహాయాగంలో మనము ధ్యానం చేస్తే మనకు ఎప్పుడు చూడని జ్ఞానాన్ని మనం తెలుసుకోగలము, ఆరోగ్యంగా ఉండగలము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వాడుకోవాలి. ప్రతి ఒక్కరూ అవకాశాన్ని కల్పించుకొని మరీ రండి. ఈ అవకాశాన్ని ఎవరు మిస్ అవ్వద్దు. అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు అని అన్నట్లుగా ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉంటారు. మీరు అందరిని చూసినప్పుడు ఆ ఎనర్జీ అనేది మనము అనుభవించవచ్చు. థ్యాంక్ యూ మాస్టర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్కి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. టీఎంసీ ఛానల్కి, ఇక్కడ స్టాఫ్కి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా ధ్యానం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ధ్యానం ద్వారా సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చు, మరి ముఖ్యంగా మీరు ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో జరుగుతుంది అంటే ఎంతో సంతోషం వేసింది. మరి ఆ కలియుగ దైవం గురించి ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, ధ్యాన మహాయజ్ఞం యొక్క విశిష్టత ఎంతో అద్భుతంగా మేడం తెలియజేశారు. మరి ముఖ్యంగా పాల్గొనడం వలన, సామూహిక ధ్యానం చేయడం వలన ఒక వ్యక్తిగతంగా మనలో ఎంత మార్పులు వస్తాయో, ఒక యజ్ఞం జరగడం వలన మరి ఇక్కడికి శ్రీవారి భక్తులందరూ వస్తారు, వాళ్ళందరికీ కూడా ధ్యానం పరిచయం అవుతుంది. కొత్త వాళ్ళు కూడా ధ్యానంలోకి రావడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ ధ్యాన మహాయజ్ఞం అని మేడం ఎంతో అద్భుతంగా తెలియజేశారు. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.